రైట్ టైం. ఈ గొడవలోని రుద్రాన్ని చంపేయాలి. హీరో స్టాప్. మా వాళ్ళని వదిలేకపోతే నీ హీరోయిన్ని హెవెన్ కి పంపిస్తాను. తన్నేం చేయకు. గుడ్. హీరోకి ఈ హీరోయిన్ అంటే చాలా ప్రేమ అనుకుంటా. ఐ లవ్ దిస్ లవ్. లీవ్ హిమ్. పార్ట్నర్, అమ్మాయిలందరినీ వెహికల్లో ఎక్కించండి. ఏ ఒక్కరిని వదలొద్దు, దీంతో సహా. లేండ్రా. ఏడుపు రాదా మరి? సూప్ నా కోసం అన్నావు? మీకన్నా తెచ్చాను. మీరన్న మాటలకు కోపం వచ్చి నేనే తాగేస్తున్నా. తిండి కనిపిస్తే చాలు, ఏం పట్టించుకోదు. ఏంటి తిట్టుకుంటున్నారా? ఆహా, లేదు లేదు, నువ్వు సూప్ తాగు. బాగుందా? ఐఎమ్ రియలీ సారీ గంగా. ఏదో చిరాకులో అలా అన్నానంతే. ఈరోజు నీ వల్ల ఎంతో మంది అమ్మాయిల లైఫ్ని కాపాడగలిగాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. ఇంత క్యూట్ గా సారీ చెప్తే ఎవరికైనా కోపం పోతుంది. నేను కూడా సారీలు. అయ్యో, మీ సూప్ మొత్తం నేను తాగేశాను. మీకు వేరే తీసుకొస్తాను. హలో హలో హలో, పర్వాలేదు. ఈరోజు జరిగిన దాని గురించి నేను పెదనాన్నతో మాట్లాడాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేలా యాక్షన్ తీసుకోవాలని పొలిటికల్ వర్గాలకు పెదనాన్నతో చెప్పించడం మంచిది. అంతమందిని ట్రాప్ చేశారంటే దీని వెనుక ఖచ్చితంగా మాఫియా హ్యాండ్ ఉండే ఉంటుంది. సార్ చెప్పినట్టు దీని వెనకాల ఏదో పెద్ద మాఫియానే ఉండాలి. ఇదంతా చేయించింది ఎవరైనా సరే అతనికి సాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళందరికీ ఎవరో లీడర్ కూడా ఉన్నాడు. అతను ఎవరై ఉంటారు?
ఆ ముఠాలో ఎవరిదో ఒకరిది అయి ఉంటుంది. ఎవరిది? మై గాడ్, డెన్లో జరిగిన గొడవలో రింగ్ పడిపోయిందా? అది ఎవరికైనా దొరికితే? డెన్లో పడిపోయిందా లేక ఎక్కడెక్కడైనా పడిపోయిందా? అంటే ఆ అమ్మాయిల కిడ్నాప్ వెనకాల వీరు హ్యాండ్ ఉందా? ఏమండి నాన్నగారు, ఆ, ఏమైంది? ఏం వెతుకుతున్నారు? అదేం లేదు. సరే, మిమ్మల్ని నాన్నగారు రమ్మంటున్నారు, రండి.